హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్. మార్చ్ 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము డిస్కస్ చేద్దాము. ఓకే, సో రీసెంట్గా పిఎం నరేంద్ర మోడీ గారు అస్సాంకి అండ్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళడం జరిగింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ ప్రాజెక్ట్స్ కోసం. అండ్ వరల్డ్లోనే ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ హబ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా లాంచ్ అవ్వడం జరిగింది. ఓకే, రిలాక్స్డ్ ఐపీఓ షేర్ హోల్డింగ్స్, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ లార్జ్ ఐపీఓస్ రెడ్యూస్ అయింది 5% నుంచి 2.5%కి. అర్థమైందా? అంటే మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ లార్జ్ ఐపీఓస్ 5% ఉండేది ప్రీవియస్గా, అది 2.5%కి రెడ్యూస్ అవ్వడం జరిగింది. 98th అకాడమీ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్ అనేవి రీసెంట్గా 98th ఎడిషన్ లాస్ ఏంజల్స్లో జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్కి ఒక ఫిలింకి మొత్తం 6 ఆస్కార్స్ అనేవి రావడం జరిగింది, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అండ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్లో మన ఇండియా అనేది 208 మెడల్స్లో ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. ఓకే, మొత్తం 208 మెడల్స్, అందులో గోల్డ్ 75, సిల్వర్ 69, బ్రాంజ్ 64 రావడం జరిగింది. వరల్డ్లోనే హైయెస్ట్ వాల్కనో అనేది స్కేల్ అవడం జరిగింది. అందులో మన ఐఎస్ఎస్సి ప్రొఫెసర్ అర్పితా పాత్ర సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ నెవాడో ఓజస్ డెల్ సలడే ఇన్ చైలీ. అంటే వరల్డ్లోనే హైయెస్ట్ వాల్కోని మన ఐఎస్సి ప్రొఫెసర్ అర్పితా పాత్ర సక్సెస్ఫుల్గా సబ్మిటెడ్ జరిగింది. ఈరోజు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే వరల్డ్ పారా అథ్లెటిక్స్లో మన ఇండియా అనేది 208 మెడల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ 94th గ్రాండ్ మాస్టర్గా మయాంక్ చక్రవర్తి సాధించడం జరిగింది. సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్ అయ్యారు. అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునీత్రా పవార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సిక్కిం చీఫ్ జస్టిస్గా మహమ్మద్ ముస్తాక్ అపాయింట్ అవ్వడం జరిగింది. మార్చ్ 14 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్గా అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్గా జరుపుకుంటారు. 60th జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి ఆర్ వైరముత్తుకు రావడం జరిగింది. అండ్ ఇతను తమిళ్ లిటరేచర్లో ఈ అవార్డు అనేది సాధించడం జరిగింది. 90th అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు కదా. బెస్ట్ యాక్టర్ వచ్చేసి మైకల్ బి జార్డన్కి, బెస్ట్ యాక్ట్రెస్ జెస్సీ బక్లేకి, బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి రావడం జరిగింది. బీసీసీఐ నమామ్ అవార్డ్స్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చేసి రాహుల్ ద్రావిడ్ అండ్ రాజ్గర్ బెన్నీకి, పాలీ ఉమ్రిగర్ అవార్డు వచ్చేసి శుభ్మన్ గిల్కి రావడం జరిగింది. ఓషనోగ్రఫీలో హైలైట్స్ ఏంటంటే రీసెంట్గా పెసిఫిక్ ఓషన్స్లో డార్క్ ఆక్సిజన్ని డిస్కవర్ చేశారు 4000 మీటర్స్ డెప్త్లో. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో చూసుకున్నట్లయితే హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ని రీసెంట్గా విశాఖపట్నంలో హోస్ట్ చేశారు. పర్పస్ ఏంటంటే థోరియం యూటిలైజేషన్ కోసం. ఈ రోజుల్లో న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎక్కువ శాతం యురేనియం బదులుగా థోరియంని యూజ్ చేస్తున్నారు కదా. సో ఇది సేఫ్గా ఉంటుంది కాబట్టి, సో దానికి సంబంధించిన హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ని విశాఖపట్నంలో హోస్ట్ చేయడం జరిగింది. బిఐఎస్ ఇన్స్టాంటెడ్ కోడ్ వచ్చేసి IS 1893-2016. దీని యొక్క ఫోకస్ వచ్చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్కి. సాగర్ కవచ్ మాక్ డ్రిల్ అనేది రీసెంట్గా కేరళ అండ్ పాండిచ్చేరి లొకేషన్లో జరిగింది. ఎందుకోసం అంటే కోస్టల్ సెక్యూరిటీ కోసం. మారిషియస్ నేషనల్ డే అంటే 58th ఇండిపెండెన్స్ డే వచ్చేసి జరిగింది రీసెంట్గా. మన ఇండియా తరపున INS శ్రీకాంత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పర్పుల్ ఫెస్ట్ అనేది రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఇది దేని మీద ఫోకస్ చేస్తారంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. అమృత్ మిత్ర మహోత్సవ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ వచ్చేసి అర్బన్ వాటర్ మేనేజ్మెంట్. ఆదిపర్వ్ ఫెస్టివల్ వచ్చేసి రాయ్పూర్ ఛత్తీస్గఢ్కి సంబంధించింది. నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది ప్రతి ఇయర్ మార్చ్ 16th జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే వచ్చేసి మార్చ్ 14th జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ హోప్. ఇలాంటి ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇదే కాదు, జాబ్ నోటిఫికేషన్స్, హాల్ టికెట్ రిలీజ్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.